ప్రార్థన చేసుకొని ఈవినింగ్ సర్వీస్ స్టార్ట్ చేసుకున్నాం. ప్రేమైన తల్లి గొప్పగా పాపాల కోసం చనిపోయి తిరిగి చేసిన ఎంతో ఆనందండి. ఈరోజు మార్నింగ్ సర్వీస్ మంచిగా ఎంతో ఆనందండి. ఈవినింగ్ మనం మమ్మల్ని ఈ సంఘానికి వచ్చి మేము సిద్ధించి ఆరోగ్య భాగంగా దయచేసి ఎంతో ఆనందండి. దైవేశ్వరుని మంచిగా వెళ్ళాలని సమయంలో త్వరగా నిష్క్రీసి పరిస్థితి అనమాట ప్రార్థించి అడిగి వేసుకుంటున్నాను. సాంగ్ నెంబర్ 326, పాట సంఖ్య 326, యేసుని నమ్మేవాడు. ఈ సాంగ్లో ఆల్టర్నేట్ వర్సెస్ వాడతాం 1, 3, 5 and 7. యేసుని నమ్మడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మడివారు ఖర్జూరపు చెట్టు వలె
సహనాముతో నిలచెదరు కదలాక స్థిరులయుండెదరు యేసుని నమ్మిన వారు ఒకసారి కాలంలోన చిగురు పెట్టి పాలెంతురు వారు ఒకసారి కాలంలోన చిగురు పెట్టి పాలెంతురు ప్రసిద్ధి చేతురు ప్రభుని యాదాతవంతు రనుజు ప్రసిద్ధి చేతురు ప్రభుని యాదాతవంతు రనుజు యేసుని నమ్మిన వారు హల్లెలూయా పాటపాడి అల్లాహుని స్తుతింతురు హల్లెలూయా పాటపాడి అల్లాహుని స్తుతింతురు చల్లని ప్రభువ గడకై మెల్లగా వేచియుండెదరు చల్లని ప్రభువ గడకై మెల్లగా వేచియుండెదరు యేసుని నమ్మిన వారు రుచిగా కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మిన వారు. సాంగ్ నెంబర్ 324 పాట సంఖ్య 324 ప్రభువే నా కాపరి నాకు లేని లేదు. ప్రభువే నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ ప్రభువే నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల
సిద్ధము చేయు పరవశముందెదను భగవాని ఎదుట ప్రేమదొరకవేను ప్రభు సిద్ధము చేయు పరవశముందెదను ప్రభువే నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నీది కోరుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నీది కోరుచున్నది ప్రభువే నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందు చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందు ప్రభువే నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు సాంగ్ నెంబర్ 305 పాట సంఖ్య 305 నమ్మకమైన నా ప్రభు. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కరుణతో పిలిచియు స్థిరపరచిక
సాంగ్ నెంబర్ 32 గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. ఈ పాట పాడుతుండగా మనం అందరం నిలిచి నిలబడి కాన్సర్ట్ పాటించాం. సాంగ్ నెంబర్ 32. Great is thy faithfulness, O God my Father. There is no shadow of turning with thee. Thou changest not, thy compassion they fail not. As thou hast been before, forever will be. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, new mercies I see. All I have needed, thy hand hath provided. Great is thy faithfulness, Lord, unto me. Summer and winter, springtime and harvest, sun, moon, and stars with their courses above. Join with all nature in an equal witness to thy great faithfulness, mercy, and love. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, new mercies I see. All I have needed, thy hand hath provided. Great is thy faithfulness, Lord, unto me. Thou consider these are endurance. Thy own dear presence is cheer unto them. Strength for today and bright hope for tomorrow. Blessings of mine with 10,000s beside. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, new mercies I see. All I have needed, thy hand hath provided. Great is thy faithfulness, Lord, unto me. చెక్ చెక్ చెక్. ప్రభు దినాన దేవుడు మన కొరకు మరొక సాయంకాలం కూడికలో దేవుడు మనకి ఇచ్చిన సమయం కొరకు దేవునికి వందనాలు. ఇది ప్రభు దినము, అంటే ప్రభు మన కొరకు మరణించి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచి నా పునరుద్ధానం యొక్క దినమును మనము దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. కాబట్టి సాయంకాలం కూడికల్లో కూడా దేవుడు మనం ఇచ్చిన సమయం కొరకు దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో మనము సాయంకాలం ప్రతి ఆదివారం సాయంకాలము
మనం బైబిల్ పఠనం చేస్తున్నాము, బైబిల్ స్టడీ చేస్తున్నాం. కాబట్టి దీని ఒక వాక్యంలో ఉండే విషయాలను మనం పఠించడం ఎంతో అవసరము. అంటే ఒక్కొక్క వచనాన్ని మనము చూసుకుంటూ వెళ్తున్నాము, దాంట్లో ఉండే మూలమైన మాటలను, అంటే ప్రతి వచనం యొక్క వివరణను మనం చూసుకుంటూ వెళ్తున్నాము. సో ఆ విధంగా దేవుడు మనకు సాయం చేయను గాక. మరి బుక్ ఆఫ్ రెవల్యూషన్ 14 చాప్టర్లో ఉన్నాం. సో వీఆర్ ఇన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ 14 చాప్టర్. వీఆర్ గోయింగ్ వర్స్ బై వర్స్, డూయింగ్ బైబిల్ స్టడీ ఆన్ వర్స్ బై వర్స్. మరి వచనం కొలది మనం బైబిల్ పఠనం చేస్తున్నాం కాబట్టి, సో ఈ సాయంకాలం మనము రెవల్యూషన్లో ప్రత్యక్షత గ్రంథం 14వ అధ్యాయము 8 నుంచి 11వ వచనం వరకు వెళ్దాం. ఓకే, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 14 చాప్టర్ ఫ్రమ్ 8th verse to 11th verse, 8వ వచనం నుండి 11వ వచనం వరకు చూసుకుందాం. అక్కడ కొన్ని విషయాలు అక్కడ మనం గమనించుకొని ముగించుకుందాం. ఓకే. మరియు వేరొక దూత వెంబడించుచు మహాపట్టణమైన బబులను పడిపోయెను. ఎందుకనగా అది జనములన్నిటినీ తన జారత్వము యొక్క ఉగ్రత ద్రాక్ష మధ్యను త్రాగినట్లుగా చేసిన నేను. మరియు మూడవ దూత వారిని వెంబడించుచు ఒక గట్టి స్వరముతో, ఎవడైనను ఆ మృగమును మరియు వాని ప్రతిమను ఆరాధించి ఆ గుర్తును తన నుదటితోనైనను లేక తన హస్తములోనైనను కలిగి ఉండిన ఎడల వాడే దేవుని ఉగ్రత ద్రాక్షరసమును త్రాగును. అది ఆయన ఆ గ్రహము యొక్క గిన్నెలోనికి కలపబడకుండా కుమ్మరించబడెను. మరియు వాడు గొర్రెపిల్ల సన్నిధిలోను పరిశుద్ధ దూతల సన్నిధిలో అగ్నిగంధకముతో వేధింపబడునని చెప్పెను. మరియు వారి వేదన యొక్క పొగ నిరంతరము పైకి ఆరోహమాయెను. మరియు ఆ మృగమునైనను లేక వాని ప్రతిమనైనను ఆరాధించిన వారికిని మరియు ఎందరైతే వాని పేరు యొక్క గుర్తును పొందియుండిరో వారికి దీవారాత్రములు ఎట్టి విశ్రాంతియు లేకుండెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాలం కుడికలో మరి మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు. మరి యొక్క సాయంకాలం వచ్చిన వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క బైబిల్ స్టడీలో మరి మీరే మాకు సాయం దయచేయండి. ఇక్కడ ఉండే విషయాలను మరి మేము శ్రమకాలంలో ఉండే విషయాలను మరి మేము చూస్తున్నాము. మరి అది శ్రమకాలం గుండా మరి సంఘమును తీసుకొని వెళ్ళారు అని మీరు వాగ్దానం చేసినారు. కాబట్టి ఇప్పుడు మరి కేవలం మరి మేము రానున్న దినములను గురించి మీరు మా కొరకు రాసిపెట్టిన మాటలను మరి మేము గమనించి మరి ఎటువంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయో మరి మేము అది ఈ ప్రస్తుతం ఉండే మనుషులకు మరి తెలియజేసి మరి ఆ యొక్క రానున్న ఉగ్రత నుండి మరి మనుషులను తప్పించే విధంగా మరి మేము సువార్తను ప్రకటించుటకు మీరే మాకు సాయం తెచ్చని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సమయాన్ని దీవించండి. మీ యొక్క బైబిల్ పట్టణంలో నుండి మరి మాకు లోతైన విషయాలు నేర్పించమని, ఇక్కడ ఉండే విషయాలను మరి రానున్న మరి భయంకరమైన తీర్పు, ఆ తీర్పు తర్వాత ఉండే నరకము, మరి అటువంటి నరకములోనికి వెళ్ళడము ఎంతో భయంకరమైన సంగతి. మరి ఒక వ్యక్తి నరకంలోకి వెళ్ళినప్పుడు నిత్యము నరకంలోకి వెళ్తాడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితిని మరి మేము తెలుసుకొని మరి మేము సువార్తను వేగంగా మరి ప్రకటించుటకు మరి మీరే మాకు కృప చేయించి నడిపించమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని దీవించమని మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓకే, ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ 8th verse నుంచి 11th verse వరకు మనము ఆల్రెడీ పోయిన వారం 6th verse and 7th verse చూసినాము. 6వ వచనం 7వ వచనం మనం చూసినాము. 6th verse 7th verseలో ఫస్ట్ ఏంజల్ ప్రొక్లెయిమింగ్ ది ఎవర్ లాస్టింగ్ గాస్పుల్. మరి 6వ వచనం 7వ వచనంలో నిత్యం ఉండే సువార్తను ప్రకటించడం మనం అక్కడ చూసినాం. సో దేర్ ఆర్ 3 ఏంజల్స్. ఇక్కడ 3 దూతలు ప్రత్యేకంగా మరి దేవుని యొక్క పని చేయడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క ట్రిబులేషన్ పీరియడ్లో దేవుడు తన దూతలను మరి వాడుతున్నట్టు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. సో దేవుడు తన దూతలను వాడతాడు ఖచ్చితంగా. మరి ఎక్కడ వాడతాడు ఆయన చిత్త ప్రకారంగా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మరి ఈ యొక్క మధ్య సమయంలో అంటే 7 years ట్రిబులేషన్ పీరియడ్లో మిడ్ ఆఫ్ ది 7 years ట్రిబులేషన్ పీరియడ్ అక్కడ 13th chapterలో ఆల్రెడీ మనం చూసినాము. సేటన్స్ కింగ్డమ్ ఆల్రెడీ సేటన్ క్రిందికి వచ్చేసినాడు. సో 12th chapterలో మనం చూసినాం ఫాల్ ఆఫ్ సేటన్, మరి సాతానుని యొక్క పతనము అక్కడ 12వ అధ్యాయంలో చూసినాము. సో సేటన్, యాంటాక్రైస్ట్ అండ్ ఫాల్స్ బీస్ట్, సాతానుడు, మరి తర్వాత క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త, మరి 3 అక్కడ 13వ అధ్యాయంలో మరి రెబెలియస్ నేచర్, తిరుగుబాటు స్వభావం చూపించినారు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మరి చేసిన కార్యములన్నీ కూడా మనం 13వ అధ్యాయంలో చూసినాం. ఓకే, అండ్ దెన్ 14th chapterలో అక్కడ మనం చూసినాం ఏంటంటే 3 దూతలు ఇక్కడ సువార్తను ప్రకటించడం మనం చూస్తున్నాం. అంటే 3 దూతలలో మొదటి దూత
సువార్తను ప్రకటించడం అక్కడ చూస్తున్నాం. సో ఫస్ట్ ఏంజల్ ప్రొక్లెయిమింగ్ ది ఎవర్ గాస్పుల్, దట్ ఈస్ ఇన్ 6th verse and 7th verse. అండ్ సెకండ్ ఏంజల్ అనౌన్సెస్ ది ఫాల్ ఆఫ్ బాబిలాన్. బబులోని యొక్క పతనాన్ని మరి చూపిస్తుందంటే ఏ విధంగా బబులోను పడిపోయింది. సో ఈ బాబిలాన్ అనేది ఏంటి మనం కొన్ని నిమిషాలలో చూద్దాం. ఓకే, బాబిలాన్, వాట్ ఈస్ బాబిలాన్? సో బాబిలాన్ యొక్క కొన్ని డిస్క్రిప్షన్స్, మనం కొన్ని పాయింట్స్ ఇక్కడ లేఖన భాగంలో నుంచే మనం తీసుకుందాం. కొన్ని వచనాలు మరి ఆధారంతో కొన్ని పాయింట్స్ ఇక్కడ నేను రాసుకున్నాను కాబట్టి సో కొన్ని పాయింట్స్ అక్కడ మనం చూస్తాం. సో ది ఫాల్ ఆఫ్ బాబిలాన్, మరి బబులోని యొక్క పతనాన్ని చెప్తాడు అక్కడ. ఈ అనౌన్సెస్ ది ఫాల్ ఆఫ్ బాబిలాన్, మరి బబులోని యొక్క పతనాన్ని సెకండ్ ఏంజల్, మరి రెండో దూత ప్రకటన చేయడం మనం చూస్తాం. అది 8th verseలో ఉంది. ఓకే, 8వ వచనంలో ఆ దూత ప్రకటించడము, ఆ బబులోను పతనము కావడం అనేది చెప్తాడు. ఎందుకు బబులోను పతనం గురించి మాట్లాడినాడు ఇక్కడ అంటే, ఎందుకు ఈ దూత మరి బబులోని యొక్క పతనం గురించి అనౌన్స్ చేయడం జరిగిందో కొన్ని నిమిషాలలో మనం చూద్దాం. సో వై ది ఏంజల్ అనౌన్స్డ్ ది ఫాల్ ఆఫ్ బాబిలాన్. సో విల్ సీ ఇన్ ఫ్యూ మినిట్స్ ద రీజన్ ఫర్ ది ఫాల్ ఆఫ్ బాబిలాన్, మరి బబులోని యొక్క పతనం గురించి మనం చూద్దాం. అండ్ దెన్ థర్డ్ ఏంజల్ ఈ వార్న్స్ పీపుల్. ఓకే, ఈ వార్న్స్ పీపుల్, అక్కడ మనుషులను హెచ్చరించడం మనం చూస్తాం. సో దిస్ ఇస్ డ్యూరింగ్ ట్రిబులేషన్ పీరియడ్, ఇది 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో మరి మనం చూస్తున్నాం. అది చాలా తీవ్రమైన విషయము. 7 ఏళ్ల శ్రమకాలము సమయంలో ఈ మధ్యలో ఉండే సమయం అన్నమాట, మిడ్లో. ఇక్కడ 3.5 సంవత్సరాలు అయిపోయినాయి, మనం ఆల్రెడీ 3.5 సంవత్సరాలు చూసినాము. 7 years ట్రిబులేషన్ పీరియడ్లో మొదటి 3.5 సంవత్సరాలు చూసినాం, ఇప్పుడు రెండో 3.5 సంవత్సరంలో చూస్తున్నాం. ఈ సమయాన్ని మరి గొప్ప శ్రమకాలం అంటారు, గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అంటారు. సో ఈ సందర్భంలో మరి దేవుని యొక్క వాక్యము మరి ప్రకటించడం, తర్వాత ఈ జనులను వార్నింగ్ ఇవ్వడం అనమాట, అంటే హెచ్చరించడము. దేనికి వార్నింగ్ ఇచ్చినాడో అది మనం చూస్తాం. ఏమని వార్నింగ్ ఇచ్చినాడంటే, ఈ మృగం యొక్క గుర్తును వేసుకోవద్దు జనులారా, దయచేసి గమనించండి అని అక్కడ వారికి హెచ్చరిక ఇవ్వడం మనం చూస్తున్నాం. సో అది 3 ఏంజల్స్ అక్కడ వారి యొక్క పనిని చేయడం. ఫస్ట్ ఏంజల్ ప్రొక్లెయిమింగ్ ద గాస్పుల్, సెకండ్ ఏంజల్ అనౌన్సింగ్ ది ఫాల్ ఆఫ్ బాబిలాన్, అండ్ దెన్ థర్డ్ ఏంజల్ వార్న్స్ పీపుల్ నాట్ టు టేక్ ది మార్క్ ఆఫ్ ది బీస్ట్. ఆ మృగం యొక్క గుర్తును తీసుకోవద్దని మూడో దూత ఈ సమయంలో, ఈ ట్రిబులేషన్ పీరియడ్ సమయంలో మరి అక్కడుండే మనుషులకు, అక్కడుండే జనులకు, లోకమంతటా మరి మనం చూస్తున్నాం అక్కడ ఈ ప్రకటన చేయడం, ఈ హెచ్చరిక ఇవ్వడం మనం చూస్తుంటాం. సో ఏ విధంగా జరుగుతుందంటే ఖచ్చితంగా మరి దేవుని యొక్క కార్యం మరి దేవుడు చేపిస్తాడు. సో అది మనం చూస్తాం కొన్ని నిమిషాలలో. ఎందుకు ఆ విధంగా ప్రకటన చేసినాడు, ఈ గుర్తు వేసుకోవద్దని. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే రిసీవింగ్ మార్క్, ఇఫ్ యూ రిసీవ్ ఏ మార్క్ ఈజ్ ఈక్వల్ టు రిజెక్టింగ్ క్రైస్ట్ అనమాట. ఒకవేళ నువ్వు గుర్తును తీసుకుంటే, గుర్తు నీ మీద వేసుకుంటే నువ్వు క్రీస్తును తృణీకరించినట్టు. రిసీవింగ్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు రిజెక్టింగ్ క్రైస్ట్, మరి క్రీస్తును తృణీకరించినటువంటి. కాబట్టి ఈ 3 ఏళ్ల శ్రమకాలంలో 3.5 సంవత్సరాలు ఏవైతే సెకండ్ హాఫ్లో ఉన్నదో అక్కడ మృగం యొక్క గుర్తు రావడంతో మరి చాలామంది మనుషులు లోకంలో భూమి మీద ఉండేవారు ఆ మృగం యొక్క గుర్తును మరి వారి నుసుటి మీద లేకుంటే వారి చేతి మీద మరి అక్కడ వేసుకుంటారు. అది వేసుకున్నారంటేనే యేసు క్రీస్తును తృణీకరించినట్టు. ఇఫ్ యూ రిసీవ్ ద మార్క్ ఆన్ యువర్ ఫోర్హెడ్ ఆర్ ఆన్ యువర్ హ్యాండ్, దట్ షోస్ దట్ యూ రిజెక్టెడ్ క్రైస్ట్. క్రీస్తును నువ్వు తృణీకరించినవని చెప్పడం మనం చూస్తున్నాం. ఓకే, సో విల్ గో టు బాబిలాన్. సెకండ్ ఏంజల్ అనౌన్సెస్ ది ఫాల్ ఆఫ్ బాబిలాన్. బబులోన్ యొక్క పతనాన్ని మరి సెకండ్ ఏంజల్ అనౌన్స్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ దేర్ ఫాలోడ్ అనదర్ ఏంజల్. సో ఫస్ట్ ఏంజల్ ప్రొక్లెయిమింగ్ ద గాస్పుల్ త్రూఅవుట్ ది నేషన్స్, మరి ఎవ్రీ నేషన్, కిండ్రెడ్, టంగ్ అండ్ పీపుల్. కదా మొదటి దూత ప్రతి జనాంగాందరికి వెళ్ళినాడు, మరి సువార్త ప్రకటించినాడు. ప్రతి జాతి వారికి, ప్రతి భాష మాట్లాడే వారికి, ప్రజల దగ్గరికి వెళ్ళి మరి సువార్త ప్రకటించడం మనం అక్కడ చూస్తున్నాం. సో అక్కడ ఏంజల్ అనే మాట ఉంది కాబట్టి అక్కడ దూత ప్రకటించినట్టు మనం అక్కడ చూస్తాం. సో సూపర్ న్యాచురల్ మెథడ్ దేవుడు వాడతాడు ఇక్కడ. కొన్నిసార్లు మరి ఈ పరిస్థితిలో మరి అక్కడ ఉండే భయంకరమైన సాతాను యొక్క ఆవరణంలో దేవుడు సూపర్ న్యాచురల్ మెథడ్ని వాడినాడు ఇక్కడ. అది కేవలం దూతలను దేవుడు వాడినాడు అక్కడ. అది మనం చూస్తాం, అందుకే అక్కడ ఏంజల్ అనే మాట ఉంది. సో దట్ మెథడ్ గాడ్ యూజ్డ్ ఇస్ సూపర్ న్యాచురల్ మెథడ్. ఓకే, అండ్ దెన్ 8th verse ఇక్కడ మనం గమనిస్తే, అండ్ దేర్ ఫాలోడ్ అనదర్ ఏంజల్. ఇంకొక ఏంజల్ మళ్ళీ వచ్చి సేయింగ్ బాబిలాన్ ఈస్ ఫాలెన్. బబులోను పడిపోయింది 2 సార్లు అన్నాడు, ఫాలెన్.
that great city, because she made all nations drink of the wine of the wrath of her fornication. తెలుగులో చదవండి. మరియు వేరొక దూత వెంబడించుచు మహాపట్టణమైన బబులోను పడిపోయెను. ఎందుకనగా అది జనములన్నిటినీ తన జారత్వం యొక్క ఉగ్రత ద్రాక్షరసము త్రాగినట్లుగా చేసినను. సో ఈ బ్యాబిలోన్ సంగతి మనము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది ఈ బ్యాబిలోన్ అనే మా పదము ఎక్కడి నుండి బైబిల్లో మనం చూస్తాం. ఈ బ్యాబిలోన్ అంటే ఏంటి? కొన్ని పాయింట్స్, అంటే దాదాపు ఒక 6 పాయింట్స్ నేను అంటే ఇక్కడ ఉండే పాయింట్స్ని తీసుకొని ఒక 6 పాయింట్స్ మెన్షన్ చేసినాను. ఓకే, సో ఇంకా యూ కెన్ యాడ్ సమ్ మోర్ పాయింట్స్, దానికి ఇంకా మీరు కొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ యువర్ పర్సనల్ స్టడీ. మీ పర్సనల్ స్టడీలో ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తాం బ్యాబిలోన్ అనే సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనం దాంట్లో వెళ్ళకముందు కొన్ని 6 పాయింట్స్ మనం అక్కడ తీసుకున్నాక ఎక్కడి నుంచి బ్యాబిలోన్ అనే సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం. సో వాట్ ఈస్ బ్యాబిలోన్? బ్యాబిలోన్ మీన్స్ ద వరల్డ్, లోకం అన్నమాట. ఓకే, వరల్డ్. బబులోను అంటే లోకం అని మనము చూస్తుంటాము. సో అది ఐగుప్తు కూడా దానికే పోలిక మనం చూస్తాం. సో బ్యాబిలోన్ మీన్స్ ద వరల్డ్. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే బ్యాబిలోన్ అంటే దిస్ ఇస్ ది యాంటై గాడ్ సిస్టమ్. యాంటై గాడ్ సిస్టమ్. బ్యాబిలోన్ అనేది దేవునికి వ్యతిరేకమైన పని చేసేదన్నమాట. యాంటై గాడ్ సిస్టమ్. ఓకే, అంటే విగ్రహారాధన, ఐడల్ వర్షిప్, విగ్రహారాధన. సో ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన సిస్టమ్. బ్యాబిలోన్ అనేది ఎప్పుడు కూడా బ్యాబిలోన్ అనే పదం మనం చూసినప్పుడు బైబిల్లో ఇట్ ఈస్ యాంటై గాడ్ సిస్టమ్, దేవునికి వ్యతిరేకమైన ఒక సిస్టమ్గా మనం చూడగలుగుతాం. అండ్ దెన్ థర్డ్లీ బ్యాబిలోన్ ఈస్ కాల్డ్ ది హార్లట్, వేశ్య అని పిలవడం మనం చూస్తాం. బబులోన్ అనేది ఒక వేశ్యకు గుర్తుగా మనం చూడగలుగుతున్నాం. అండ్ దెన్ ఫోర్త్లీ బ్యాబిలోన్ ఈస్ స్పిరిచువల్ డిసెప్షన్. బబులోన్ అనేది ఆత్మీయమైన మోసం కనబడుతుంది అక్కడ. అంటే అక్కడ మనకి ఎక్కడ కూడా ఈ బబులోను దగ్గర నుంచి మనకు ఆత్మీయంగా మేలు ఏది కూడా లేదు, దాంట్లో ఆత్మీయమైన మోసం ఉంది. తర్వాత ఫిఫ్త్లీ బ్యాబిలోన్ ఈస్ ది రిలీజియస్ అండ్ పొలిటికల్ సిస్టమ్ అనమాట. బ్యాబిలోన్ అంటే మతపరమైంది, తర్వాత రాజకీయమైన సిస్టమ్ బబులోను దగ్గర నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా మనం బైబిల్లో నుంచి తీసుకున్నాయి. అంతేకాకుండా లాస్ట్లీ బ్యాబిలోన్ ఈస్ కాల్డ్ ది సిటీ, ఒక పట్టణం అని పిలువబడుతుంది. సిటీ ఆఫ్ ఈవిల్ ఆర్ వికెడ్. ఈ బబులోన్ అనేది దుర్మార్గమైన పట్టణం అనమాట. దాని తర్వాత ఇంకా దానికి ఇంకో పేరు పెట్టాలంటే బ్యాబిలోన్ ఈస్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ సేటన్. బబులోన్ అనేది సాతానుని యొక్క హెడ్ క్వార్టర్ అనమాట. అక్కడ నుంచి సాతానుడు పనిచేస్తాడు. ఈ సిస్టమ్ నుంచి బబులోన్ అనే దాని నుండి సాతానుడు పనిచేసినట్టు మనం చూస్తాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అది మనకు తెలుసు, ఆదికాండము 10వ అధ్యాయంకి వెళ్తే జెనసిస్ 10th chapter. సో వేర్ దిస్ బ్యాబిలోన్ సిస్టమ్ స్టార్టెడ్, ది వరల్డ్ సిస్టమ్, లోకం అనే సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో దిస్ బ్యాబిలోన్ మీన్స్ ద వరల్డ్, అంటే ఈ వరల్డ్ సిస్టమ్, లోకం అనే తత్వము. దిస్ వరల్డ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి వచ్చిన సిస్టమ్ కాదు ఇది ఈ బబులోను నుంచి వచ్చిన సిస్టమ్ అనమాట. వరల్డ్ సిస్టమ్, లోకము తత్వం అనేది బబులోను నుంచి వచ్చింది. దేవుడు లోకం యొక్క తత్వమును దేవుడు చేయలేదు, ఈ వరల్డ్ సిస్టమ్ని దేవుడు చేయలేదు, కానీ ఈ ఒక వ్యక్తి చేసినాడు. సో ఫస్ట్ బిఫోర్ ది ఫ్లడ్, జలప్రలయానికి ముందు ఈ వరల్డ్ సిస్టమ్ అనేది కయ్యూను చేసినాడు. కయ్యూను తన సొంత పట్టణాన్ని నిర్మించుకున్నాడు. అంటే దాని అర్థమైంది తన సొంత లోకమును తయారు చేసినాడు కయ్యూను. ఎప్పుడైతే జలప్రలయం తర్వాత లోకమంతా నాశనం చేయడం జరిగిందో, ఆ కయ్యూను చేసిన వరల్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో దేవునికి వ్యతిరేకమైంది, యాంటై గాడ్ సిస్టమ్, అంటే దేవునికి వ్యతిరేకమైన యొక్క పద్ధతి ఏదైతే ఉందో
మరి దేవునికి వ్యతిరేకమైంది ఆ కయ్యూను చేసినాడు, దేవునికి వ్యతిరేకంగా చేసినాడు అన్ని కూడా. కాబట్టి ఆ లోకం చాలా భయంకరంగా ఉందంట. అందుకే దేవుడు ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు చూసినప్పుడు నరుని యొక్క చెడుతనము చాలా విస్తరించిపోయిందంట. సో ఎందుకు అంత విస్తరించిందంటే ఈ వరల్డ్ సిస్టమ్, ఈ సిస్టమ్ అంతా కూడా జలప్రలయానికి ముందు ఉండే దాన్ని దేవుడు నాశనం చేసినాడు. కానీ జలప్రలయం తర్వాత మరలా వరల్డ్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ మనం చూస్తాం ఆదికాండము 10వ అధ్యాయము జెనసిస్ 10 చాప్టర్లో అగైన్ ద వరల్డ్ సిస్టమ్ హ్యాస్ బిగన్. ద ప్రీవియస్ వరల్డ్ సిస్టమ్ విచ్ వాజ్ brought by Cain that was destroyed before the flood, during the flood. So that system, the world system before the flood was Cain's world system. That was so horrible system. అది చాలా భయంకరమైన పద్ధతి ఉండే. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, and then Genesis 10 chapter, the second world system started by Nimrod. ఓకే, నిమ్రోదు ద్వారా ఆరంభమైంది అని మనం చూస్తాం. ఆదికాండము 10వ అధ్యాయం జెనసిస్ 10 చాప్టర్ 8th verse నుంచి చూద్దాం. 8, 9 చదవండి చాలు. 8, 9, 8, 9. అయితే కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద బలాఢ్యుడుగా ఉండేసాగిను. అతడు ప్రభు ఎదుట బలాఢ్యుడైన వేటగాడు, అందును బట్టి ప్రభు ఎదుట బలమైన వేటగాండ్రును నిమ్రోదును వలెను అని చెప్పుకొనబడెను. అయితే షీనారు దేశంలో బాబేలు, ఎరేకు, చాలు 8, 9. And Cush begat Nimrod, he began to be a mighty one in the earth. అతను చాలా బలశూరుడైనాడంట. వాడు ఎంత గంభీరమైన వ్యక్తి అయినాడంటే నిమ్రోద్ అనే వ్యక్తి. అండ్ he was a mighty hunter before the Lord. Wherefore it is said, even as Nimrod the mighty hunter before the Lord. ఓకే, దేవుని ఎదుట ప్రభు ఎదుట వాడు ఏముంది బ్రదర్, మళ్ళీ ఒకసారి చదవండి. 8, 9వ వచనం. ప్రభు ఎదుట బలాఢ్యుడైన వేటగాడు, బలాఢ్యుడైన వేటగాడు. ఇంకా మళ్ళీ 2 సార్లు చెప్పడం జరిగింది అక్కడ. అందును బట్టి ప్రభు ఎదుట బలమైన వేటగాడగు నిమ్రోదు వలెను అని చెప్పుకొనబడి. సో ఈవెన్ యాజ్ నిమ్రోద్ ది మైటీ హంటర్ బిఫోర్ ద లార్డ్. సో అతను బలాసురుడై ఉండండు సో దేవుని ఎదుట. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 11వ వచనం నుంచి చదవండి. ఈ నిమ్రోదు, ఈ బాబేలు అనేది మళ్ళీ తర్వాత మనం బబులోన్ అనే సిస్టము, ఈ బాబేల్ నుంచి బబులోన్ అనే సిస్టమ్ మళ్ళీ అక్కడ నుంచి రావడం మనం అవన్నీ చూస్తాం. కానీ దీన్ని మూలం, ఈ బబులోన్కి మూలం ఏంటి, రూట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం నుండి. అప్పుడు భూమి అంతటా ఒకే భాషయు ఒకే మాట ఉండెను. అయితే జరిగినదేమనగా, వారు తూర్పు నుండి ప్రయాణము కాగా వారు షీనారు దేశంలో ఒక మైదానమును కనుగొని వారు అక్కడ నివసించి, మనము ఇటుకలు చేసి వాటిని బాగుగా కాల్చుదము రండి అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. అయితే వారు రాయికి ప్రతిగా ఇటుకను, అడుసునకు ప్రతిగా సున్నపు గుచ్చును వారును కలిగి ఉండిరి. మరియు వారు, మనము భూమి అంతటా మీద నలుదిక్కులు చెదిరిపోకుండున్నట్లు ఆకాశము వరకు దాని శిఖరము అంటున్నట్లు మనము ఒక పట్టణమును, ఒక గోపురమును కట్టి మన కొరకు పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పుకొనగా, ప్రభువు నరులో పిల్లలు కట్టిన ఆ పట్టణమును, ఆ గోపురమును చూచుటకై దిగివచ్చెను. అప్పుడు ప్రభువు, ఇదిగో ప్రజలు ఒకటి అయి వారందరూ ఒకే భాష కలిగి ఉండి వారు ఈ పనిని ఆరంభించిరి. అయితే ఇప్పుడు వారు చేయుటకు ఊహించినదేదియు వారి నుండి ఆటంకపరచబడలేదు. మనము దిగిపోయి ఒక మాట మరి ఒకడికి గ్రహింపు లేకుండాన్నట్లు అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునెను. అట్లు ప్రభు వారిని అచ్చటి నుండి భూతలం అంతటి మీద నలుదిక్కుల చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. కాబట్టి వారు దాని పేరు బాబేల్ అని పిలువబడెను. ఎందుకనగా అక్కడ ప్రభువు భూజనులందరి భాషను తారుమారు చేసి అచ్చటి నుండి వారిని ప్రభు భూతలమంతటి మీద నలుదిక్కుల చెదరగొట్టెను. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ 4th verse మనం ఇక్కడ గమనిస్తే, అండ్ దే సెడ్, ఓకే, నిమ్రాదు సమయంలో మరి వీరందరూ కూడా ఏం చెప్పినారంటే, గో టు లెట్ us బిల్డ్ us ఎ సిటీ అండ్ ఎ టవర్. ఒక పట్టణాన్ని, ఒక గోపురాన్ని మనం కడదాము. హూ స్టాప్ మే రీచ్ అంటూ హెవెన్, పరమండలం దాకా ఆ యొక్క శిఖరము పైకి వెళ్ళే అంత మనం పట్టణము, ఒక గోపురంను కడదామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అంటే వారి యొక్క పట్టణం అనమాట. అంటే ఈ బాబేలు అనే గోపురంను కట్టడానికి వారు ప్లాన్ చేస్తున్నారు. సో అది చాలా
పైకి కట్టడానికి వాళ్ళు ప్లాన్ చేసినారు. దేవుడు అక్కడ వచ్చి వారి యొక్క భాషలను తారుమారు చేసినాడు. సో ఇవన్నీ కూడా మరి మనకు తెలుసు. కానీ అక్కడ నుంచి ఆరంభమైందనమాట ఆ సిస్టమ్ అనేది. సో అక్కడ నుంచి ఆరంభమై యొక్క బాబేలు నుండి బబులోను అనే ఈ బబులోను అనేది ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇరాక్ అనే దేశం దగ్గర మరి పాత ఏన్షియంట్ బాబులోన్ అనేది అక్కడ నుండి వచ్చింది. సో ఈ బబులోను పట్టణం నుండే మరి భయంకరమైన మరి వేశ్యతనము, తర్వాత విగ్రహారాధన, ఈ లోకం యొక్క సిస్టము, తర్వాత ఆత్మీయమైన మోసము, తర్వాత మతము, రాజకీయము, తర్వాత దుష్టత్వము, కీడు, ఇవన్నీ కూడా ఈ పట్టణంలో నుండి వచ్చినాయి. అంటే మనిషి యొక్క సిస్టమ్ నుండి, మ్యాన్ సిస్టమ్ నుండి, అంటే మనిషి ఏదైతే ఒక సిస్టమ్, ఒక లోకం అనే సిస్టమ్ నుండి తయారు చేసినాడు. అందుకే మనం ఉదయకాలం కూడా చూసినాం కదా, లోకం అంటే ఏంటి, వాట్ ఈజ్ వరల్డ్, లోకంలో మరి 3 ఉన్నాయి, అది ప్రభు నుండి వచ్చింది కాదు అని ఉదయకాలం కూడా మనం చూసినాం. 1 యోహాను 2:16. సో ఇన్ ద వరల్డ్ దెర్ ఆర్ 3 things. దోస్ 3 ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ ద లార్డ్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకం నుండి వచ్చినది అనమాట, లోకం యొక్క సిస్టమ్ నుండి, వరల్డ్ సిస్టమ్ నుండి. ద లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ది ఐ అండ్ ది ప్రైడ్ ఆఫ్ లైఫ్, శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డమం. సో ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ నుండి వచ్చినాయి అనమాట. ఈ బబులోను అనే సిస్టమ్ నుండి వచ్చినాయి. అది దేవుని నుండి వచ్చింది కాదు, లోకం నుండి వచ్చింది. లోకం నుండి అంటే ఎట్లా వచ్చింది, ఒక వ్యక్తి ఆ యొక్క నిర్మాణము చేయడం, అంటే ఆ సిస్టమ్ను ఏర్పాటు చేసినాడు, లోకం అనే సిస్టమ్ను. అందుకే బబులోన్ అంటే లోకము, మరి దేవునికి వ్యతిరేకమైన సిస్టమ్, అది ఒక వేశ్య అనమాట. సో ఆ వేశ్య, అందుకే ఇక్కడ మనం చూస్తాం, రానున్న దినాలలో మనం చూస్తాం, ఈ బబులోన్ అనేది వేశ్యలకు తల్లి అంట. అంటే ఈ భూజనులకు, అన్ని రాజ్యాలకు ఈ బబులోన్ అనేది ఒక వేశ్యలకు తల్లి అనమాట. అంత భయంకరమైన సిస్టమ్ ఇది. సో ఆ సిస్టమ్ ఇక్కడ ఏం చేసిందంట, అదే మనం మరలా తిరిగి అక్కడికి వెళ్దాము. ప్రత్యక్షత గ్రంథంలో ఈ బబులోను గురించి అక్కడ ఆల్రెడీ బైబిల్లో 2-3 చోట్ల మనము ప్రవచన రూపకంగా చెప్పడం జరిగింది. ఆ వచనాలు మనం చూస్తాము. కానీ ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, బాబిలోన్ ఈజ్ ఫాలెన్, బబులోను పడిపోయింది అనే మాట 2 సార్లు మనం చూస్తాం. బాబిలోన్ ఈజ్ ఫాలెన్ దట్ గ్రేట్ సిటీ కదా, ఇది గొప్ప సిటీ. ఏంటి సిటీ, సిటీ ఆఫ్ ఈవిల్ అండ్ వికెట్. అది ఎటువంటి పట్టణం అంట, మరి భయంకరమైన దుర్మార్గత, తర్వాత దుష్టత్వమైన పట్టణము. సో దట్ గ్రేట్ సిటీ, బికాస్ షీ మేడ్ ఆల్ నేషన్స్ డ్రింక్ ఆఫ్ ది వైన్ ఆఫ్ ది వ్రాత్ ఆఫ్ హర్ ఫార్నికేషన్. ఆ బబులోను ఏం చేసిందంట, భూజనములలో ఉండే రాజ్యాలన్నీ ఈ యొక్క జారత్వం అనే ఏముంది అక్కడ, మద్యం, ఎందుకనగా అది జనములన్నిటినీ తమ జారత్వం యొక్క ఉగ్రత ద్రాక్షరసము త్రాగినట్లుగా చేసినని. తమ జారత్వం యొక్క ఉగ్రత కదా, దేవుని యొక్క తీర్పు దీని మీద రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత, దేవునికి కోపం అనమాట. అందుకే ఇది యాంటై గాడ్ సిస్టమ్, దేవునికి వ్యతిరేకంగా చేసే సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం లోకం కూడా దేవునికి వ్యతిరేకమైన సిస్టమే. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న లోకము దేవునికి అనుకూలంగా ఉండే లోకం కాదు, దేవునికి వ్యతిరేకమైన సిస్టమ్. అందుకే ఈ లోకంను దేవుడు మరి అతి త్వరలో నాశనం చేయని ఉన్నాడు. సో ఒకప్పుడు ఈ లోకం యొక్క సిస్టమ్ని దేవుడు నాశనం చేసినాడు, కానీ మరలా దాన్ని నిర్మించినాడు మనిషి. దాన్ని దేవుడు తిరిగి మరలా ఈ భూమి, ఆకాశమును, దాన్ని అన్నిటిని కూడా లయము చేయని ఉన్నాడు. కాబట్టి ఈ బికాస్ షీ మేడ్ దిస్ బాబిలోన్, ది సిటీ ఆఫ్ బాబిలోన్, షీ మేడ్ ఆల్ నేషన్స్, సమస్త జనులు, సమస్త దేశాలన్నిటినీ కూడా డ్రంక్ ఆఫ్ ది వైన్ ఆఫ్ ది వ్రాత్ ఆఫ్ అవర్ ఫార్నికేషన్, తన జారత్వం యొక్క ఉగ్రతను ఒక మద్యముతో ఇచ్చిందంట అందరికీ. అందరు కూడా దాన్ని తాగేస్తున్నారు అనమాట. అంటే ఈ సిస్టమ్ ఏదైతే ఈ బబులోన్ అనే దాంట్లో నుంచి సిస్టమ్, లోకం అనే సిస్టమ్ ఇన్వెంట్ చేయడం జరిగిందో, దాన్ని ఆరంభం చేయడం జరిగిందో, ఆ సిస్టము భూరాజ్యాలు అన్నీ నేర్చుకున్నాయి. అంటే లోకము దేవునికి వ్యతిరేకమైనది, వేశ్య లాంటిది, తర్వాత ఆత్మీయమైన మోసము, తర్వాత మతపరంగా, తర్వాత రాజకీయంగా, తర్వాత దుర్మార్గమైన పట్టణం అనమాట. సో అన్ని దేశాలన్నీ కూడా ఈ సిస్టమ్ క్రిందికి వచ్చినాయి. అందుకే దేవుడు మరి ఈ భయంకరమైన అంధకార లోకంలో, అందుకే ఈ బైబిల్ మరి ఈ లోకంను మరి దేవుడు ఏ విధంగా చూస్తాడంటే డార్క్ ప్లేస్ అనమాట. అంధకార లోకంలో దేవుడు వెలుగును ప్రకాశింపజేసినాడంట. అది యేసుక్రీస్తు ద్వారా. అందుకే సంఘాన్ని పెట్టినాడు ఇక్కడ ఈ అంధకార లోకంలో, మరి వెలుగును ప్రకాశించడానికే సంఘంను పెట్టినాడు. ఓకే, సో ఈ సిస్టమ్ను ఆల్రెడీ పతనం అవుతుందని
మరి యెషయా గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది, తర్వాత ఇర్మియా గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. ఒక 2 వచనాలు అక్కడక్కడ చూసుకుందాం. యెషయా గ్రంథము 21:9, ఐజాయా 21:9, ఐజాయా 21:9, ఐజాయా 21:9, యెషయా గ్రంథము 21:9 వచనం చదువుదాం. ఈ బబులోను సంగతి అక్కడ యెషయా ప్రవక్త చెప్తాడు, దాని యొక్క పతనం సంగతి. అయితే ఇదిగో ఒక జత గుర్రపు రౌతులతో రథముల దండు వచ్చుచున్నదని కేక వేసెను. అటు తర్వాత అతడు ఉత్తరమిచ్చి, బబులోను పడిపోయెను మరియు దాని దేవుళ్ళ చెక్కబడిన ప్రతిమలన్నిటినీ ఆయన నేలన విరగొట్టి ఉన్నాడు. So and behold, here cometh a chariot of men with a couple of horsemen, and he answered and said, Babylon is fallen. బబులోను పడిపోయింది. ఇక్కడ చెప్పడం జరిగింది. And all the graven images of our gods. So this is anti-God system. Babylon is anti-God system. All the gods, all the graven gods కదా. ఇప్పుడు అందుకే ఈ బాబిలోన్ అనే పట్టణము మరి మనము చూస్తే దాని యొక్క సిస్టమ్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే మతపరంగా మరి చాలా మటుకు కొంతమంది ఏమంటారంటే ఈ బాబిలోన్ అనే దాన్ని మరి ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఏ విధంగా చెప్తారంటే ఈ వాటికన్ సిటీ లేకుంటే రోమ్ అనే పట్టణము మరి ఈ సిస్టమ్ క్రిందికి వస్తుంది అని చెప్తారు. ఎందుకంటే ఆ వాటికన్ సిటీ నుండే భయంకరమైన రోమన్ క్యాథలిసిజం అనేది, ఆ భయంకరమైన స్పిరిచువల్ డిసెప్షన్ అనేది బయటకు వచ్చిందనమాట. ఎందుకంటే ఈ బబులోను దగ్గర నుంచే ఆ రోమన్ క్యాథలిక్ సిస్టంలో అంతా కూడా ఈ బాబిలోనియన్ గాడ్స్ కనబడతారు. అది యేసుప్రభు అని దానికి స్పిరిచువల్ డిసెప్షన్, ఆత్మీయమైన మోసంతో ఈ రోమన్ క్యాథలిసిజం అనేది స్టార్ట్ అయింది. అందుకే రోమన్ క్యాథలిసిజం అనేది దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ కాదు, అది ఈ లోకం యొక్క సిస్టమ్ అనమాట. సో దట్ ఈస్ ద సిటీ ఆఫ్ ఈవిల్. వాటికన్ సిటీ ఈస్ ద సిటీ ఆఫ్ ఈవిల్, సిటీ ఆఫ్ వికెట్నెస్, హెడ్ క్వార్టర్ ఆఫ్ సేటన్, సాతానుని యొక్క హెడ్ క్వార్టర్ అనమాట. సో అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ బాబిలోన్ is fallen and all the graven images of her gods he had broken unto the ground. దేవుడు వారి యొక్క విగ్రహములన్నింటినీ కూడా మరి విరగొట్టేస్తున్నాడంట. కాబట్టి చాలా భయంకరమైన బాబిలోన్ సిస్టమ్ అనమాట. తర్వాత ఇంకొక చోట కూడా చదువుదాము, ఇర్మియా గ్రంథంలో. ఇర్మియా కూడా చెప్తాడు, జెర్మయా 51st చాప్టర్ 51వ అధ్యాయము 7 and 8. జెర్మయా 51 7 and 8, 7-8 చదువుదాం. 7 and 8. యాభై 51వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. బబులోను ప్రభు చేతిలో సర్వభూమిని మత్తులుగా చేసిన బంగారపు పాత్రలై ఉండెను. దాని ద్రాక్ష మద్యములను జనులు త్రాగిరి, కాబట్టి జనులకు పిచ్చి పట్టెను. బబులోను అకస్మాత్తుగా కూలి నాశనమాయెను. దాని కొరకు ఘోషించుడి, అది స్వస్థత నుండునేమో, దాని నొప్పి కొరకు గగ్గిలమును తీసుకొనుడి. సో ఇక్కడ చూస్తాం, ఇక్కడ బాబిలోన్ హ్యాడ్ బీన్ ఎ గోల్డెన్ కప్ ఇన్ ద లార్డ్స్ హ్యాండ్. దేవుని యొక్క చేతిలో ఒక కప్ అంట. సో ఆ కప్ ఏంటి అంటే గాడ్స్ ఇండిగ్నేషన్, దేవుని యొక్క ఉగ్రత. ఆయన చేతిలో దేవుని యొక్క ఉగ్రత. దేని మీద ఉగ్రత అంటే ఈ బాబిలోన్ సిస్టమ్ మీద, అంటే ఈ బబులోను పట్టణం మీద, అంటే ఈ సిస్టమ్ మీద, ఈ బబులోను ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ సిస్టమ్ మీద దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. అందుకే ఈ ట్రిబులేషన్ పీరియడ్లో దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుంది కంప్లీట్. డ్యూరింగ్ ట్రిబులేషన్ పీరియడ్ గాడ్స్ wrath is going to pour upon this world system. So Babylon is going to be destroyed in 1 hour, in a moment. ఒక క్షణంలో ఈ బబులోను సిస్టమ్ను కంప్లీట్ నాశనం చేస్తాడు దేవుడు. యేసుక్రీస్తు మరి రానే ఉన్నాడు, ఈ బబులోని యొక్క సిస్టమ్ని మొత్తం నాశనం చేస్తాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ జెర్మయా చెప్తాడు కదా, జెర్మయా, బాబిలోన్ హ్యాడ్ బీన్ ఎ గోల్డెన్ కప్ ఇన్ ద లార్డ్స్ హ్యాండ్ దట్ మేడ్ ఆల్ ది ఎర్త్ డ్రంకన్. ఈ బబులోన్ ఏం చేసిందంట, లోకం అంతటినీ మద్యముతో మత్తిల్ల చేసిందంట. ద హోల్ వరల్డ్ ఇస్ డ్రంకన్. ఓకే, అంత లోకం అంతా కూడా మద్యంతో నింపబడిందంట. ద నేషన్స్ హ్యావ్ డ్రంకన్ ఆఫ్ అవర్ వైన్. తన మద్యమును లోకమంతా కూడా త్రాగజేసిందంట. సో అదే హార్లెట్ అనమాట, అంటే వేశ్య అనమాట. తన యొక్క జారత్వముతో, ఫార్నికేషన్తో,
తన యొక్క జారుత్వంతో లోకమంతటిని మరి భయంకరమైన పాపంలో పడవేసింది. అందుకే ఇక్కడ మనం చూస్తాం, ద నేషన్స్ హ్యావ్ డ్రంకన్ ఆఫ్ అవర్ వైన్, దేర్ఫోర్ ద నేషన్స్ ఆర్ మ్యాడ్. జనులు లోకంలో అయిపోయినాయంట, పిచ్చి పట్టి ఉన్నాయంట కదా. ఇప్పుడు ప్రస్తుతం లోకం ఎలా ఉంది? పిచ్చి పట్టి ఉంది. భయంకరమైన దుర్మార్గత కలిగి ఉంది ఈ లోకంలో. భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన హత్యలు. సో భయంకరమైన లోకం మనం చూస్తున్నాం ఇప్పుడు. ప్రస్తుతం ఇప్పుడుండే లోకము చాలా భయంకరమైన లోకంగా తయారైపోయింది. ఎందుకంటే ఈ బ్యాబిలోన్ సిస్టమ్, టవర్ ఆఫ్ బ్యాబిల్ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఆదికాండం 10వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయితే నేటి వరకు, ఈ యొక్క 7 ఏళ్ల శ్రమకాలం వరకు ఈ సిస్టమ్ కొనసాగుతుంది. దేవుడు ఈ సిస్టమ్ అంతా కూడా నాశనం చేస్తాడు. అందుకే ఇక్కడ ఇంకొక మాట రాయబడింది కదా, బ్యాబిలోన్ ఈజ్ సడన్లీ ఫాలన్. అకస్మాత్తుగా అది పడిపోతుందండి, అండ్ డిస్ట్రాయిడ్, అది నాశనం చేయబడుతుందంట. అందుకే ఇక్కడ మనం రానున్న దినాలలో మరి 14 చాప్టర్లు ఉన్నాము, 15, 16, 17 to 18 చాప్టర్. మరి ఈ 2 చాప్టర్స్లో ఈ బబులోని యొక్క పతనాన్ని మనం చూస్తాం. ఫాల్ ఆఫ్ బ్యాబిలోన్ మనం 17, 18 చాప్టర్లో, రెవల్యూషన్ 17, 18 చాప్టర్లో మనం చూస్తాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది సిస్టమ్ ఆఫ్ ది బ్యాబిలోన్, బబులోని యొక్క పతనము. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా యూ కెన్ యాడ్ సమ్ మోర్ పాయింట్స్ టు దిస్. దీనికి ఎన్నో పాయింట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, మరి మీ సొంతగా తీసుకోవచ్చు. సో ఇది కేవలం నేను కొన్ని పాయింట్స్ రాసినాను, కానీ ఇక్కడ మీరు ఇంకా కొన్ని పాయింట్స్ తీసుకోవచ్చు. బబులోని యొక్క సిస్టమ్ ఏంటి? సో Babylon means the world. Babylon is the anti-God system, complete idol worship. Babylon is the work of the harlot. ఒక వేశ్య చేసే పని బబులోను చేసింది. Babylon is the spiritual deception, ఆత్మీయమైన మోసం ఇక్కడ బబులోను యొక్క సిస్టమ్ నుంచి వచ్చింది. అండ్ Babylon is a religious and political system. బబులోన్లో నుంచి మతపరంగా, రాజకీయంగా రెండు వచ్చినాయి. అందుకే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్. క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు. సో ఈ మతం ఎక్కడి నుంచి వచ్చింది? దాని యొక్క మూలం ఎక్కడ? రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చింది. రోమన్ క్యాథలిక్ నుంచి మతం అనేది తయారు చేసినారు. రోమన్ క్యాథలిక్ నుండి తర్వాత ప్రాటెస్టెంట్స్ వచ్చినారు కానీ ప్రాటెస్టెంట్స్ కూడా సేమ్ అదే సిస్టమ్ తీసుకొని వచ్చినారు బయటికి. కేవలం కొన్ని మార్చుకున్నారు అంతే. కానీ ఆ రోమన్ క్యాథలిక్ యొక్క సిస్టాన్ని ప్రాటెస్టెంట్స్ కూడా చేసినారు. అదే విగ్రహారాధన, ఐడిల్ వర్షిప్ కదా. రోమన్ క్యాథలిక్ చర్చెస్లో చూస్తాము, ప్రాటెస్టెంట్ చర్చెస్లో చూస్తాము ఈ విగ్రహారాధన. కాబట్టి ఈ విగ్రహములను ఆరాధించేది ఏ సిస్టమ్ నుంచి వచ్చింది? చాలామంది అంటారు ఇది యేసుప్రభు బొమ్మ అని ఆరాధిస్తారు. అది యేసుప్రభు బొమ్మ కాదు, అది విగ్రహారాధన. అది భయంకరమైన మరి విగ్రహారాధన మనం చూస్తాం. సో ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విగ్రహారాధన అవన్నీ కూడా ఈ బబులోని యొక్క సిస్టమ్ అనమాట. సో క్రిస్టియానిటీ లోపల ఈ రిలీజన్ అనేది, క్రిస్టియానిటీ అనేది దాంట్లో ఈ రిలీజన్గా వచ్చింది, ఈ లోకం నుంచి వచ్చింది. కానీ దేవుడు యేసుక్రీస్తు ఈ లోకం యొక్క సిస్టమ్ను తయారు చేయలేదు. ఆయన తన రాజ్యంను, ఆయన సొంత రాజ్యంను స్థాపించినాడు. సో ఆ రాజ్యం సంగతి మనం ఉదయకాలం కూడా చూసినాం. కాబట్టి జస్ట్ ఆ వచనము మనం చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హీబ్రూస్ 12 చాప్టర్లో మనం జస్ట్ 28th వర్స్ మనం మార్నింగ్ చదివినాము. కానీ ఇంకా కొద్ది పైనుంచి మనం చదువుకుందాము, దీనికి రిలేటెడ్ వర్స్ అది. ఓకే, సో మార్నింగ్ కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ బబులోన్ సిస్టానికి వ్యతిరేకమైన మాటలు ఇక్కడ మనం చూస్తాం. 25th వర్స్ నుంచి 12వ అధ్యాయము హీబ్రూస్ 12 చాప్టర్ ఫ్రమ్ 25th వర్స్ టు 29th వర్స్ చదువుదాం. ఎందుకు ఈ మాట రాయబడింది? 29వ వచనం ఇక్కడ దీనికి జవాబు దొరుకుతుంది. 25th వర్స్ నుంచి 25వ వచనం నుంచి చదువుదాం. మాట్లాడుచున్న వారిని మీరు తృణీకరించకుండా చూచుకొనుడి. ఎలయనగా భూమి మీద మాట్లాడు వాడిని తృణీకరించిన వాడు తప్పించుకునలేకపోయిన ఎడల, పరలోకం నుండి మాట్లాడుచున్న వాని నుండి మనము తిరిగిపోయిన ఎడల అసలే తప్పించుకునలేము. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇఫ్ యు టర్న్ అవే ఫ్రమ్ హిమ్ దట్ స్పీకెత్ ఫ్రమ్ హెవెన్ వి షల్ నాట్ ఎస్కేప్. మనం తప్పించుకోలేమంటాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా అప్పుడు ఆయన స్వరము భూమిని కంపింపజేసెను. కానీ ఇప్పుడైతే ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు, నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు గాని పరమండలమును కూడా కంపింపజేయుదునని చెప్పాను. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను ఒకసారి భూమిని కంపింపజేసినాను, ఇప్పుడు కూడా భూమినే కాదు పరమండలమును కూడా. ఎర్త్, నాట్ ఓన్లీ ఎర్త్ బట్ ఆల్సో హెవెన్, పరమండలంను కూడా కంపింపజేస్తాడంట. అంటే నక్షత్ర మండలాలన్నీ కూడా దేవుడు నాశనం చేయని ఉన్నాడు. ఇంకా మరియు ఇంకొకసారి అనిన ఈ మాట చేయబడిన వాటి వలె కంపించబడగలిగిన వాటిని తీసివేయుటకు సూచించును. అలాగున కంపించబడలేనివి నిలిచి ఉండగలవు. కాబట్టి కదిలించబడలేని రాజ్యమును మనము పొందుచున్న వారమై కృపను కలిగి ఉండి దాని ద్వారా దైవ భయముతోనూ మరియు ఘనతతో దేవుని అంగీకారముగా సేవించెదము.
ఇలా అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 28th వర్స్ మనం మార్నింగ్ చూసుకున్నాము. గాడ్ హెస్ గివెన్ us a grace to serve him. సర్వింగ్ గ్రేస్, దేవుని సేవించే కృప. మనం ఈ దినం దేవుని సేవిస్తున్నామంటే కేవలమైన కృప మాత్రమే. సో వేర్ ఫోర్ వి రిసీవింగ్ ఎ కింగ్డమ్ విచ్ కెనాట్ బి మూవ్డ్. అది కదలింపనబడని రాజ్యము. సో దిస్ వరల్డ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. ఈ లోకం యొక్క రాజ్యము నాశనం అవుతుంది. భూరాజ్యాలన్నీ నాశనం అవుతాయి. ఎందుకంటే భూరాజ్యాలన్నీ ఈ సిస్టమ్ నుండి వచ్చినాయి కాబట్టి ఈ సిస్టమ్ నుండి నాశనం చేయబడుతుంది అన్నీ కూడా. కానీ దేవుడు మనకిచ్చింది కదలింపబడని రాజ్యము కదా. ఇక్కడ అందుకే ఇక్కడ రాయబడింది, వేర్ ఫోర్ వి రిసీవింగ్ ఎ కింగ్డమ్ విచ్ కెనాట్ బి మూవ్డ్. కదలింపబడని రాజ్యము. లెట్ us హ్యావ్ గ్రేస్ వేర్ బై వి మే సర్వ్ గాడ్ అక్సెప్టబుల్లీ విత్ రెవరెన్స్ అండ్ గాడ్లీ ఫియర్. అందుకొరకే మనము మరి కృపను పొంది మరి దేవుని సేవించే విధంగా, ఆమోదించబడే విధంగా దేవునికి ఘనత ఇస్తూ దేవునికి భయపడుతూ మనం సేవ చేయడం ఎంతో అవసరం. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఫర్ అవర్ గాడ్ ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్. ఈజ్ గోయింగ్ టు కన్జ్యూమ్ విత్ ఫైర్ దిస్ వరల్డ్ సిస్టమ్. తన అగ్ని చేత సో అండ్ ది థర్డ్ ఏంజల్ ఫాలోడ్ దెమ్. మరి థర్డ్ ఏంజల్ ఫస్ట్ ఏంజల్ని సెకండ్ ఏంజల్ని ఫాలో అయినాడు అనమాట. సో ఫస్ట్ ఏంజల్ పని అయిపోయిన తర్వాత సెకండ్ ఏంజల్ వచ్చినాడు. సెకండ్ ఏంజల్ పని అయిపోయిన తర్వాత థర్డ్ ఏంజల్ వచ్చినాడు. థర్డ్ ఏంజల్ ఏం చెప్తున్నాడంటే, సేయింగ్ విత్ ఎ లౌడ్ వాయిస్, ఒక గట్టి స్వరంతో ఏమంటున్నాడంటే, ఇఫ్ ఎనీ మ్యాన్ వర్షిప్ ద బీస్ట్ అండ్ హిస్ ఇమేజ్, మృగమును వాని యొక్క ప్రతిమను ఎవరైనాను ఆరాధించినలా ఆర్ ది మార్క్, పేరు, గుర్తు, లేకుంటే నేమ్, నంబర్, సంఖ్య. సో ఈ మూడింటిని ఏదో ఒకటి వేస్తాడంటే అప్పుడు జనులు ఆ సమయంలో ఉండే మనుషులందరి మీద అక్కడ చూస్తున్నాం. ఇక్కడ గమనించండి ఒక మాట, ఒక చిన్న ఇమాజినరీ డ్రాయింగ్ మనం తీసుకుందాము. ఒక మనిషి ఉన్నాడు ఈ ట్రిబులేషన్ పీరియడ్ సమయంలో. డ్యూరింగ్ ట్రిబులేషన్ పీరియడ్ ఈ ట్రిబులేషన్ పీరియడ్ సమయంలో ఉండే మనుషులు, జనులు, ఓకే, ఈ జనులు పురుషుడు కానీ స్త్రీ కానీ నరులందరూ కూడా ఈ సమయంలో ఉండేవారు
They hear the voice of Satan, and they also hear the voice of God. దేవుని యొక్క స్వరం కూడా వింటారు. సో సాతానుని యొక్క మాట ఏంటంటే మృగం యొక్క గుర్తు వేసుకోమని, వాడిని ఆరాధించమని. దేవుడు ఏమంటాడంటే ఈ గుర్తుని మీరు వేసుకోద్దు అంటాడు. సో అక్కడ జరిగేది అదే అనమాట. థర్డ్ ఏంజెల్ ఏం చెప్తున్నాడు? ఇఫ్ ఎనీ మ్యాన్ వర్షిప్ ద బీస్ట్, దేవుని స్వరం ఏం చెప్తుందంటే ఎవడైనాను ఈ మృగంను ఆరాధించినా, లేకుంటే మృగం యొక్క ప్రతిమను ఆరాధించినా వాడిని తీసుకొని వెళ్ళి నరకంలో పడవేస్తానని దేవుడు చెప్తున్నాడు. వీడేమంటున్నాడు? మీరు నా మృగము, నా సంఖ్య, నా గుర్తును మీరు వేసుకోకపోతే నీకు భోజనం దొరకదు అంటాడు. సో మనుషులు ఈ రెండు స్వరాల మధ్యలో ఇరికి ఉన్నారు. ఈ స్వరము దేవుని యొక్క స్వరము వినముంది. ఇటువైపు నుంచి మరి సృష్టి ఆరంభం చేయడం జరిగింది కదా. ఓన్లీ క్రియేషన్ అనేది, ఈ సృష్టి అనేది 6000 సంవత్సరాల క్రితమే జరిగింది కదా. కోటాను కోట్ల సంవత్సరాల క్రితం జరగలేదు. కేవలం భూమి 6000 సంవత్సరాల క్రితం సృష్టింపబడింది. 6000 సంవత్సరాల నుండి దేవుని యొక్క స్వరం వినబడుతుంది మనుషులకు. దేవుని నమ్మమనే స్వరం వినబడుతుంది. కానీ సాతానుడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళమనే స్వరం వినబడుతుంది. అందుకే మనం చూసినాం అవ్వ దగ్గరికి సాతానుడు వచ్చినాడు కదా. ఉదయకాలం మనం చూసినాం సేటన్ అవ్వ దగ్గరికి వచ్చి ఈ మూడింటితో శోధించినాడు. లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ది ఐ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. They rejected Christ. వారు యేసుక్రీస్తును తృణీకరించినట్టే. కాబట్టి దేవుడు ఇక్కడ ఈ 7 ఏళ్ళ శ్రమకాలం సమయంలో కూడా దేవుడు ఆల్రెడీ ఇక్కడ 144,000 మంది, 2 దూతలు, ఇంకొక దూత మరి దేవుని యొక్క సువార్త ప్రకటించినారు. అయినా కూడా కొంతమంది ప్రభువును తృణీకరించి ఈ మృగం యొక్క సంఖ్యను, ఆ గుర్తును తీసుకునేవారు ఉంటారు, యేసుక్రీస్తును తృణీకరించేవారు. ఇప్పుడు ప్రస్తుతం లోకంలో కూడా మనం చూస్తున్నాం, చాలామంది యేసు ప్రభును తృణీకరించేవారు ఉన్నారు. సువార్త ప్రకటిస్తే విశ్వాసం ఉంచనమ్మరు. ఏం వినబడుతుందంటే ఆ మృగం యొక్క సంఖ్య తీసుకోవద్దని. ఇంకా చదువుదాం, ఇంకా కొద్దిగా ఆ వచనం చదువుకొని మనం ముగించేసుకుందాము, మన టైం కూడా అయిపోయింది కాబట్టి. సో అక్కడ ఆ వచనంలో మనం చూస్తే ఎవడైనాను, ఇఫ్ ఎనీ మ్యాన్, ఓకే, ఇఫ్ ఎనీ మ్యాన్, ఇఫ్ ఇండివిజువల్ మ్యాన్, ఇఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఉమెన్, ఒక వ్యక్తి కానీ, ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ, ఏ మనుషుడైనాను ఆ మృగం యొక్క సంఖ్య లేకుంటే మృగం యొక్క గుర్తు లేకుంటే మృగంను ఆరాధించి, ఇఫ్ ఎనీ మ్యాన్ వర్షిప్ ద బీస్ట్ and his image and receive his mark in his forehead or in his hand. So that is God's warning. దేవుని యొక్క స్వరము ఈ సమయంలో వినబడుతుంది. ఏంటంటే ఏ మనుషుడైనాను ఈ మృగమును ఆరాధించిన, మృగం యొక్క సంఖ్య తీసుకున్న, మృగం యొక్క ప్రతిమను ఆరాధించిన ఏమవుతుందంట? 10th verse, వారికి దీవారాత్రము ఎట్టి విశ్రాంతియు లేకుండేను. సో ఇక్కడ 10th verse లో ఇక్కడ మనం చూస్తే the same drink of the wine of the wrath of God. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, ఈ వ్యక్తి
ఈ మృగం యొక్క గుర్తును తీసుకున్నాడు 666. అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత ఈ వ్యక్తి మీద వస్తుంది. క్లియర్గా చెప్పినాడు ఇక్కడ, ద సేమ్ ద మ్యాన్ హూ టేక్స్ ఎ మార్క్ ఆర్ వర్షిప్స్ దట్ ఇమేజ్, ద సేమ్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రత వాని మీద వస్తుందంట. బికాస్ హీ హాస్ డ్రంక్ ది వైన్ ఆఫ్ ది వ్రాత్, మరి దేవుని యొక్క ఉగ్రతను తీసుకున్నాడు. సో విచ్ ఈస్ పోర్డ్ అవుట్ వితౌట్ మిక్చర్. సో అది వితౌట్ మిక్చర్ అనే మాట ఉంది. మీరు ఇంట్లో మరి మీ పర్సనల్గా స్టడీ చేయండి. వై డి మెన్షన్ వితౌట్ మిక్చర్, మరి ఏది ఏముంది అక్కడ తెలుగులో చదవండి. వాడే దేవుని ఉగ్రత ద్రాక్షరసమును త్రాగును, అది ఆయన ఆగ్రహము యొక్క గిన్నెలోనికి కలపబడకుండా కుమ్మరించబడెను. విచ్ ఈస్ పోర్డ్ అవుట్ వితౌట్ మిక్చర్, కలపబడకుండా ఇంటు ద కప్ ఆఫ్ హిస్ ఇండిగ్నేషన్, దట్ ఈస్ గాడ్స్ ఇండిగ్నేషన్. దేవుని యొక్క కోపము. ఇండిగ్నేషన్ అంటే మామూలుగా కోపము, తర్వాత యాంగర్, వ్రాత్, తర్వాత ఇండిగ్నేషన్ కదా. కోపము, ఉగ్ర, కొద్ది దానిపైన మాట, దానిపైన ఉండే మాట ఇండిగ్నేషన్ అనమాట, టాప్ మోస్ట్ అనమాట. సో ఇండిగ్నేషన్ అనే మాట. సో దేవుని యొక్క కోపంను వాడు తాగినాడంట. అండ్ ఈ షల్ బి టార్మెంటెడ్ విత్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్. గమనించండి, ఈ పర్సన్ మరి ఆ మృగం యొక్క సంఖ్య తీసుకున్న వానికి ఇంకా నో మోర్ మర్సీ, అందుకే మాట రాయబడింది వితౌట్ మిక్చర్. నో మోర్ మర్సీ, నో మోర్ గ్రేస్ ఫర్ హిమ్. ఆ వ్యక్తికి కృప లేదు, ఇంకా కనికరం లేదు. సో ఈ వ్యక్తి కంట ఏమవుతుందంట, విత్ ఏముంది, ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్. అగ్ని, తర్వాత గంధకము అనే మాట ఉంది. బ్రిమ్స్టోన్ అంటే సల్ఫర్ అనమాట. సో అది చాలా భయంకరమైన అగ్ని, వేడి కలగజేస్తుంది అనమాట అగ్ని. సో ఈ షల్ బి టార్మెంటెడ్, దిస్ పర్సన్ హూ టేక్స్ దిస్ 666, దిస్ పర్సన్ విల్ బి టార్మెంటెడ్ విత్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్. ఆ వ్యక్తి అగ్ని, తర్వాత గంధకముతో ఏముంది బ్రదర్, చదవండి, కంటిన్యూ చేయండి. గొర్రెపిల్ల సన్నిధిలోను పరిశుద్ధ దూతల సన్నిధిలో అగ్ని గంధకములతో వేధింపబడునని చెప్పాను. సో ఇక్కడ చూస్తున్నాం, ఈ షల్ బి టార్మెంటెడ్ విత్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ ఏంజల్స్ అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ల్యాంబ్. సో అక్కడ పరిశుద్ధుల దూతుల ఎదుట, తర్వాత దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క ప్రజెన్స్లో వీరిద్దరు కూడా మరి అక్కడ ఆ గంధకంలో పడవేయబడతారు. సో ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ అది ఎంతకాలం ఉంటుంది, ఇక్కడ 11వ వచనంలో ఉంది. చాలామంది దీన్ని నమ్మరు, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో సత్యం ఉంది. 11th verse. మరియు వారి వేదన యొక్క పొగ నిరంతరము పైకి ఆరోహణమాయెను. మరియు ఆ మృగమునైనను లేక వాని ప్రతిమనైనను ఆరాధించిన వారికిని మరియు ఎందరి up for ever and ever, they have no rest day nor night. అంటే దినము రాత్రి అనేది లేక వరకు అది వేదన అనమాట. రెస్ట్ అనేది లేదు, వేదన. నో రెస్ట్ అంటే ఫర్ ఎవర్ టార్మెంటేషన్, అంటే విశ్రాంతి లేదంటే నిరంతరము వేదన అనమాట. దినము లేదు, రాత్రి లేదు, నిరంతరము వేదన. ఏ వ్యక్తి అయితే ఈ మృగంను ఆరాధిస్తాడో. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ, అండ్ who worship the beast and his image, మరి మృగమును తర్వాత తన ప్రతిమను ఆరాధించినాడు. అండ్ whosoever receiveth the mark of his name, తన యొక్క నామమును మరి ఎవరైతే స్వీకరించినాడో, సాతానునికి ఎవరైతే తల వంచినాడో ఆ వ్యక్తి నిరంతరము అగ్ని గంధకములతో మండుచుండు గుండంలో పడవేయబడతాడు. సో దేవుని యొక్క ఉగ్రత, దట్ ఈస్ wrath of God, కప్ ఆఫ్ ఇండిగ్నేషన్ అంటారు. అంటే దేవుని యొక్క పాత్ర, ఆ పాత్ర ఏంటంటే దేవుని యొక్క కోపం అనమాట. దేవుని యొక్క కోపము ఈ భూమి మీదకి కుమ్మరించబడుతుంది. ఆ బబులోని యొక్క సిస్టమ్ మనం ఆల్రెడీ చూస్తాం. ఆ బబులోని సిస్టమ్ మీద దేవుని యొక్క కోపము కుమ్మరించబడుతుంది. భయంకరమైన పరిస్థితి. అందుకే లాస్ట్ ఒక వచనం మనం చదువుకొని ముగించుకుందాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము
ట్రాన్స్గ్రెస్ అగెన్స్ట్ మీ, నాకు వ్యతిరేకంగా వెళ్ళిన వారు ఎక్కడున్నారంటే ఫర్ దేర్ వామ్ షల్ నాట్ డై, వారి పురుగు తప్పదు. నీదర్ షల్ దేర్ ఫైర్ బి క్వెన్చ్డ్, ది ఫైర్, దేర్ వామ్ అంటే దిస్ పర్సన్ విల్ నెవర్ డై అండ్ ఫైర్ విల్ నెవర్ క్వెన్చ్డ్. సో ఐ విల్ బీ టార్మెంటెడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అతడు నిత్యము మరి వేధింపబడతాడు. నీదర్ షల్ దేర్ ఫైర్ బి క్వెన్చ్డ్ అండ్ దే షల్ బీ అండ్ అబోరింగ్ ఆన్ టు ద ఆల్ ద ఫ్లై. వరకు దేవునికి వందనాలు చేస్తూ మనం ముగించుకుందాం. ఓకే, ప్రార్థన చేద్దాము. మరి మన అనౌన్స్మెంట్స్ గమనించుకుందాము. దేవుడు మనకు చేసిన మేలులన్నిటి కొరకు కూడా దేవుని వందనాలు చెల్లిస్తూ మనం యథావిధిగా ఉండే ఆన్లైన్ సర్వీసెస్లో ఇది 7th సండే మనం ఆన్లైన్ సర్వీస్ చేస్తున్నాము. సో ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో మనకు తెలియదు కాబట్టి దేవుడికి మనకు ప్రార్థన చేద్దాము. త్వరగా ఈ పరిస్థితిని తీసివేసి దేవుడు మనకు అనుకూలత ఇచ్చే విధంగా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాము. సో ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని మనం బుధవారం సాయంకాలం మళ్ళీ యథావిధిగా 5:30కి మనం కూడుకుంటాము. సో ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని మనం చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. బ్రదర్ ఇమానుయల్ వచ్చి ప్రార్థన చేస్తే ముగించుకుందాం. చెక్ సౌండ్ చెక్ అందరి తలలోంచి కలుపుతున్నట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమలతోనే కృపల దేవ, మరొక దినం మా జీవితంలో ఉన్న తెలుస్తున్నాం ప్రభా. పునరుత్థాన దినంలో ప్రభావ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మీకు సన్నిధిలో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మీకు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ప్రభావ, మరి వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. విత్తబడ్డ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభావ. మరి ఆ ఉగ్రత నుంచి మనం తప్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి ప్రభావ, ఆ ఉగ్రత ఎంత తీవ్రంగా ఉందో ప్రభావ మరి మీ వాక్యం ద్వారా సెలవిచ్చి మాకు హృదయాలని ప్రభావ మరి దాంతో ప్రభావ మరి జ్ఞానంతో మమ్మల్ని వివేకంతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి లోకంలో ఎంతోమంది ఆ ఉగ్రతకు పాల్పడుతుండగా ప్రభావ, మరి నీ యొక్క సువార్త ద్వారా వారు రక్షణ మార్గంలో నడుచటకు సామాను ప్రవహించండి ప్రభావ. దినము సమీపించిన కొలది మరి ఇంకా సువార్తను ప్రకటించటకు సంఘానికి మాకు ఇచ్చిన యొక్క ఆజ్ఞ కోసం వందనాలు చెల్లిస్తున్నాం. దాని ద్వారా ప్రభావ ఇంకా అధికంగా మేము మీ యొక్క సువార్తని ప్రభావ మరి విస్తరింపజేయటకు మాకు జ్ఞానం కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. అంతేకాక ప్రభావ మరి ఇచ్చిన మంచి సమయాన్ని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి వారం అంతా జరిగే కార్యక్రమాల్లో మాకు సాయం చేయండి. ఈ యొక్క పరిస్థితుల నుంచి మీరు మనం తప్పించి ప్రభావ మరి తిరిగి మేము సంఘంగా కూడుకుంటకు మాకు మంచి సమయం దయచేయమని ప్రభావ. మరి దినమంతా మమ్మల్ని ఆశీర్వదించిన వందనాలు చెల్లిస్తూ తిరిగి వెళ్తుండగా మీ యొక్క సన్నిధిలో నడిపించమని, ఉచితమైతే మరొకసారి నీకు కలుసుకున్న వరకు మీకు సన్నిధిలో నింపుకొని యేసుక్రీస్తు పేరిట అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.